తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని మెదక్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ సాధనే జీవిత ధ్యేయంగా పుట్టుక నుండి గిట్టుట వరకు అని చెప్తాం మనం. బాల్యం నుండి కూడా చనిపోయేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా ఊపిరిగా బతికినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జయశంకర్ సార్ గారి యొక్క కృషి అమోఘమైనది. ఇప్పుడే పెద్దలు జగపతి గారు చెప్పినట్టు మరి ఆయన విద్యార్థి దశ నుంచి చనిపోయేంత వరకు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ కోసమే బ్రతికినటువంటి ఏకైక వ్యక్తి. 3 తరాల ఉద్యమాన్ని చూసినటువంటి గొప్ప వ్యక్తి. ఆ 3 తరాల ఉద్యమాన్ని స్ఫూర్తి పొందడమే కాకుండా లక్షలాది మంది యువతం, లక్షలాది మంది మరి విద్యార్థులకు ఎంతో నిర్బంధం ఎదురైనప్పటికీ 1969 ఉద్యమం కావచ్చు, అంతకంటే నాన్ముల్కి ఉద్యమం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కావచ్చు, మరిదశ పోరాటంలో కేసీఆర్ గారు వెన్నంట కావచ్చు, అహర్నిశలు తన పడుకున్నా, నిద్రపోయినా, మెలుకున్నా, తింటున్నా, నీళ్ళు తాగుతున్నా కేవలం తెలంగాణ గురించి ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. మరి వారి లోటు మనకు భరించలేనిది. అంటే వారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన అయిన సందర్భంలో వారు మన మధ్య లేకపోవడం బాధాకరమైన విషయం. తప్పకుండా ఈ సూర్యచంద్రుడు ఉన్నంత కాలం వారి యొక్క తెలంగాణ వారు చేసినటువంటి కృషి, వారు మనల్ని ముందుకు నడిపించినటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోము. మరి మరోసారి నివాళులు అర్పిస్తా ఉన్నాం. కేసీఆర్ గారితో తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమవుతుందని నమ్మిన వ్యక్తి. ఎన్ని రకాలైనటువంటి నిర్బంధాలు సమైక్య రాష్ట్రం ఎదురైనప్పటికీ కూడా మొక్కవని ధైర్యంతో కేసీఆర్ గారిని ముందుండి నడిపించి, కేసీఆర్ గారు వెంట మరి దేశంలో ఉన్నటువంటి 33 జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు అందరినీ కూడా ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ఒక మార్గాన్ని, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసేట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జయశంకర్ సార్కి తప్పకుండా యావత్ తెలంగాణ జాతి ఎప్పటికి కూడా రేపడి ఉంటుంది. ఆ సార్ యాదిలో మేము ఉంటాం. సార్ మరి వారు చూపినటువంటి బాటలో ముందుకు నడుస్తాం, వారి ఆశయాలు నెరవేరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి యువకుడు కూడా ప్రతి ఒక్కరు ముందుకు పోసినటువంటి సందర్భం. జయశంకర్ సార్.